డిప్రిసియేషన్ సంబంధించిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీకు కొన్ని ప్రొవిజన్స్ తెలియాలన్నమాట. ప్రొవిజన్స్ కానీ రూల్స్ కానీ. ఆ రూల్స్ ఎందుకు చెప్తున్నా, ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. టైం లేసారంటే వదిలేసేయండి ఈ టాపిక్ మొత్తం, ఇక్కడ నుంచి వదిలేసేయండి. ఖాళీ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఒకటే చూసుకోండి, ఇందాక చెప్పింది ఇక్కడ నుంచి వదిలేసేయండి. టైం ఉంటే చూసుకోండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కండిషన్స్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. కండిషన్స్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్. క్లెయిమింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈస్ మ్యాండేటరీ. పక్కా ప్రతి బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాల్సిందే. నేను క్లెయిమ్ చేయను అని అన్నది అనమాట. నీ దగ్గర బిల్డింగ్ ఉందనుకో 10% క్లెయిమ్ చేయాలి, ఫర్నిచర్ ఉందనుకో 10% క్లెయిమ్ చేయాల్సిందే. నువ్వు చేయను, నాకు 0% అవన్నీ నువ్వు అనొద్దు అనమాట, కంపల్సరీ క్లెయిమ్ చేసుకోవాలి. సెకండ్, అసెట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ బిజినెస్. ఆ అసెట్ ఉంది కదా, నువ్వు క్లెయిమ్ చేయాలంటే అసెట్ ఎక్కడ ఉండాలి? బిజినెస్లో యూజ్ చేయాలి, ఇంట్లో యూజ్ చేసింది ఇక్కడ అలౌ చేయము, సరేనా? అసెసీ షుడ్ బి ద ఓనర్ ఆఫ్ అసెట్స్. ఓనర్ ఎవరై ఉండాలి? దాని ఓనరు నువ్వు. అసెసీ ఉన్నాడు కదా, అసెసీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నాడు అతనే ఓనర్ అయి ఉండాలన్నమాట. ఆ అసెసీ ఫ్రెండ్ పైన ఉంది, ఓనర్షిప్ ఏమో ఫ్రెండ్ పైన ఉంది, కానీ వాడేది మనం అనుకో, అప్పుడు అలౌ చేయము. ఓనర్ నువ్వే అయి ఉండాలి అండ్ నీ బిజినెస్లో యూజ్ చేయాలి దాన్ని. నీ ఫ్రెండ్ పేరు మీద ఉందనుకో, నేను నీ బిజినెస్లో యూజ్ చేస్తున్నావు అనుకో, అయినా డిప్రిసియేషన్ అలౌ చేయరనమాట. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ 3 చిన్న థియరీ అనమాట. ఈ థియరీ టాపిక్స్ 3 లైన్స్ ఉన్నాయి చూసినావా, మీరు బ్లాక్ ఆఫ్ అసెట్ క్వశ్చన్లో కూడా రాయాలి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ టు క్లెయిమ్ డిప్రిసియేషన్ అని చెప్పి గుర్తుంటే రాయండి, లేకపోతే లైట్ తీసుకోండి. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అసెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లెస్ దెన్ 180 days, హాఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ అలౌడ్. కట్ ఆఫ్ డేట్ ఏంది? 3rd October. ఓకే, ఈ లైన్ అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను నేను, అది జాగ్రత్తగా వినండి. ఓకే, జూన్ 2024లో ఎగ్జామ్ రాసే బీకామ్ స్టూడెంట్స్ అందరికీ ప్రీవియస్ ఇయర్ ఏంటిది? 2022-23 కదా. సో అసెస్మెంట్ ఇయర్ ఏంటిది? 2023-24 కదా. ఓకే, ఇది మీకు తెలుసు అనమాట. 2023-2024 మీ 2022-23 మీ ప్రీవియస్ ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఈ 180 days కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఈ ప్రీవియస్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి మొత్తం? ఏ ఇయర్లోనైనా 365 days ఉంటాయి. 365 days ఉంటాయి కదా. నువ్వు నీ ప్రీవియస్ ఇయర్లో ఒక అసెట్ కొన్నావు ఈ ఇయర్లో, అంటే బిట్వీన్ April 1st to 31st March 2023 వరకు ఒక అసెట్ కొన్నావు. ఆ అసెట్ని నువ్వు నీ బిజినెస్లో 180 days కన్నా తక్కువ యూజ్ చేసినావు అనుకో, నీకు హాఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్తాం. 180 days కంటే ఎక్కువ యూజ్ చేసినావు అనుకో, నీకు ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్తాం అనమాట. సరే, హాఫ్ రేటు ఫుల్ రేట్ ఏంటిది అని అంటే ఏం లేదు. హాఫ్ రేట్ ఫుల్ రేట్ అంటే మేము ఇంతకు చదువుకున్నాక ఫర్నిచర్ పైన 10%, టెంపరీ బిల్డింగ్ పైన 40%, ఎయిర్ క్రాఫ్ట్ అదే ఏరోప్లేన్స్ పైన 40%, కంప్యూటర్ పైన 40% ఉంది కదా, 40% ఇవ్వమన్నమాట. హాఫ్ రేటే ఇస్తాం. ఎందుకంటే నువ్వు ఈ ప్రీవియస్ ఇయర్లో అసెట్ని 180 days కన్నా తక్కువ యూజ్ చేసినావు అనమాట. బిజినెస్లో 180 days కన్నా తక్కువ యూజ్ చేసినావు అంటే ఎప్పుడు కొన్నావు తెలుసా? 180 days అయిపోయాక ఉన్నావు అనమాట. 365 daysలో 180 days కన్నా తక్కువ యూజ్ చేసినావు అనుకో, నువ్వు తక్కువ అంటే 179 days అనమాట. లెస్ దెన్ అన్నాడు కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనలే కదా. సో 179 days యూజ్ చేసినావు అనుకో, నీకు హాఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్తాం అనమాట. హాఫ్ రేట్, బిల్డింగ్ పైన 10% ఉంటే 5%, ఫర్నిచర్ పైన 10% ఉంటే 5%, అట్లా అనమాట. నువ్వు మోర్ దెన్ 180 days యూజ్ చేసినావు అనుకో, నీకు ఫుల్ రేట్ ఇస్తాం. సో మీరు ఇవన్నీ ఎగ్జామ్లో కూర్చొని కౌంట్ చేసుకోలేరు. ఇవన్నీ April 1st నుంచి ఏప్రిల్లో 30 days, మేలో 31 days, జూన్లో 30 days అట్లా కౌంట్ చేసుకోలేరు కదా. సో మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, నువ్వు ఒక అసెట్ పర్చేస్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 4th October 2022. నువ్వు ఒక అసెట్ని 4th October రోజు కొన్నా కానీ 4th October తర్వాత కొన్నా కానీ నీకు 180 days కన్నా తక్కువనే వస్తుంది అనమాట. మేము ఆల్రెడీ కౌంట్ చేసాం. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చొని 4th October నుంచి 4th October మొత్తం 31 days, అలా 3 days ఇస్తే 27 days, నవంబర్ 30 days, డిసెంబర్ 31 days అవన్నీ కౌంట్ చేసుకుని కూర్చోలేవు కదా. ఇది ఒక్కటి, అందుకే ఆల్రెడీ డేట్ ఉందన్నమాట. బుక్లో కూడా ఇచ్చేసి ఈ డేట్ ఏమని, నువ్వు 4th October రోజు కానీ తర్వాత కొన్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఒక అసెట్ని కొన్నావు అంటే ఖచ్చితంగా నీ ప్రీవియస్ ఇయర్లో ఈ ఇయర్ ఉంది కదా 180 days కన్నా తక్కువనే యూజ్ చేస్తావు అనమాట. నువ్వు కావాలంటే కౌంట్ చేసుకో. 4th October నుంచి 31st March వరకు, 4th October నుంచి 31st March వరకు 179 days వస్తుంది. నువ్వు కావాలంటే కౌంట్ చేసుకొని చూసుకో, 179 days మాత్రమే వస్తుంది అనమాట. సో అప్పుడు నువ్వు లెస్ దెన్ 180 days యూజ్ చేసినావు కదా, నీకు ఏం రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది? హాఫ్ రేటే వస్తుంది అనమాట. సో ఒక అసెట్ నువ్వు పర్చేస్డ్ ఎప్పుడు కొన్నావు? October 4th రోజు కొన్నా కానీ, దాని తర్వాత కొన్నా కానీ, అంటే December 1st, November 1st, October 5th అవన్నీ కొన్నా కానీ ఇప్పుడు 179 days ఉంది కదా, ఇంకా తగ్గిపోతాయి కదా. సో లెస్ దెన్ 180 days అయిపోయింది కదా. సో నీకు హాఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అలౌ చేసాం అనమాట. హాఫ్ రేట్, ఫుల్ రేట్ అలౌ చేయవు. అదే అసెట్ నువ్వు
థర్డ్ అక్టోబర్ రోజు కానీ దానికన్నా ముందు కొన్నాం అనుకో, 2 అక్టోబరు, 1 ఏప్రిల్ లేదా 1 మే 2022 అట్లా కొన్నాం అనుకో, ఖచ్చితంగా అది మోర్ దెన్ కదా. సో 179 డేస్ ఎప్పుడు వస్తుంది? 4th రోజు కొంటే వస్తుంది. థర్డ్ రోజు కొంటే 180 డేస్ వస్తుంది. సెకండ్ రోజు కొంటే 181 డేస్ వస్తుంది. సో నీకు ఫుల్ రేట్ వస్తుంది అనమాట. కాన్సెప్ట్ ఏంటిది? ఒక అసెట్ నువ్వు 180 డేస్ కన్నా తక్కువ రోజులు కొని యూజ్ చేసినావు అనుకో, హాఫ్ రేట్ అనమాట. ఈ డేట్కి కొన్నావు అనుకో, నీకు పక్క 180 డేస్ కన్నా తక్కువనే అవుతుంది అనమాట. నువ్వు ఎగ్జామ్లో కూర్చొని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 2022 కొన్నదే. సరే ఆల్రెడీ మేము 2016 అసెట్ కొని అదే యూజ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఎట్లా సార్ అంటే నువ్వు ఆల్రెడీ యూజ్ చేస్తున్నావు కదా, ఫస్ట్ నుంచే యూజ్ చేస్తావు కదా, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు 2016 అసెట్ కొన్నావు, ఫస్ట్కి వచ్చినావు, 1 ఏప్రిల్ 2022 వరకు అదే వాడుతున్నావు అనమాట. అంటే నువ్వు ఎక్కడ నుంచి యూజ్ చేస్తున్నావు? 1 ఏప్రిల్ నుంచి యూజ్ చేస్తున్నావు. అంటే 365 డేస్కి 365 డేస్ యూజ్ చేసినట్టే కదా. సో నీకు ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. ఫుల్ రేటే వస్తుంది డిప్రిసియేషన్. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఈ పాయింట్ అర్థమవుతూనే మీకు డిప్రిసియేషన్ అనేది అర్థమవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు కాన్సెప్ట్. అసెట్ నువ్వు ప్రీవియస్ ఇయర్లో 180 డేస్ కంటే తక్కువ కొని యూజ్ చేసినావు అనుకో, నీకు హాఫ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. అది నువ్వు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ కౌంట్ చేసి నీకు ఇచ్చేస్తున్నా. 4th అక్టోబర్ 2022 నుంచి 31st మార్చ్ వరకు 179 డేస్ వస్తుంది అనమాట. ఈ పీరియడ్ నువ్వు కొన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు 180 డేస్ కన్నా తక్కువనే యూజ్ చేస్తావు. దానికంటే ముందు కొన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కువ యూజ్ చేస్తావు. ఎందుకంటే నీ ప్రీవియస్ ఇయర్ ఏంటిది? మొత్తం 1/4/2022, 31st మార్చ్ 2023. ఈ 365 డేస్లో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నుంచి 31st మార్చ్ వరకు 179 డేసే ఉందన్నమాట. సో ఈ పీరియడ్లో ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు లెస్ దెన్ 180 డేసే వస్తుంది అనమాట. కానీ దానికన్నా ముందు ఈ ఇయర్ మొత్తంలో ఈ పీరియడ్లో ఉన్నావు అనుకో, ఈ పీరియడ్లో ఉంటే ఈ పీరియడ్ యూజ్ చేస్తావు, ఈ పీరియడ్ కూడా యూజ్ చేస్తావు కదా, ఈ పీరియడ్ యూజ్ చేస్తావు ఇక్కడ వరకు, ఈ పీరియడ్ కూడా యూజ్ చేస్తావు. సో మోర్ దెన్ 180 డేస్ అయిపోతుంది, నీకు ఫుల్ రేట్ వస్తుంది అనమాట. సో ఇంతే ఈ హాఫ్ రేట్ ఫుల్ రేట్ కాన్సెప్ట్. ఈ లైన్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ బ్రీఫ్ చెప్పాలంటే, ఒక అసెట్ నువ్వు కొన్ని 180 డేస్ కన్నా తక్కువ యూజ్ చేసిన ప్రీవియస్ ఇయర్లో నీ ప్రీవియస్ ఇయర్లో నీకు హాఫ్ రేట్ ఇస్తాం. మోర్ దెన్ 180 డేస్ యూజ్ చేసినావు అనుకో, నీకు ఫుల్ రేట్ ఇస్తాం. ఈ పీరియడ్లో అసలు 4th అక్టోబర్ తర్వాత కానీ ఆ రోజు కానీ కొన్నావు అనుకో, పక్కా హాఫ్ రేటు. అంతేగాని నువ్వు 3rd అక్టోబర్ లోపు కొన్నావు అనుకో, 3rd అక్టోబర్ రోజు కానీ దానికన్నా ముందు కొన్నావు అనుకో, నీకు ఫుల్ రేట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 180 డేస్ క్రాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రాష్ట్రంగా ఫుల్ రేట్ అని. ఇంతే ఈ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే అడిషనల్ డిప్రిసియేషన్. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చేయాలంటే. అడిషనల్ డిప్రిసియేషన్, ఈ డిప్రిసియేషన్ ఏమో జనరల్ డిప్రిసియేషన్ రేట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవే రేట్స్ జనరల్ డిప్రిసియేషన్ రేట్స్. ఇవి కాకుండా నీకు అడిషనల్గా ఇంకో 20% డిప్రిసియేషన్ అలౌ చేస్తారన్నమాట. ఇంకో 20% ఎక్స్ట్రా డిప్రిసియేషన్ అడిషనల్గా ఎప్పుడు అలౌ చేస్తారు చూపిస్తాను. ఓన్లీ అలౌడ్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇక్కడ ఉంది కదా బిల్డింగ్, ఫర్నిచర్, ఇంటాంజిబుల్ అసెట్స్, వీటికి అడిషనల్ డిప్రిసియేషన్ లేదు. ఖాళీ ఓన్లీ జనరల్ డిప్రిసియేషనే ఉంది, ఇక్కడ ఇచ్చిన రేట్సే. కానీ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది కదా, ప్లాంట్ అండ్ మిషనరీ ఇవి ఈ బ్లాక్కి, దీనికి జనరల్ రేట్తో పాటు అడిషనల్గా అంటే అడిషనల్గా ఎక్కువ అనమాట, ఎక్స్ట్రాగా 20% అడిషనల్ డిప్రిసియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లికబుల్ టు అసెట్స్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ థింగ్. ఏ అసెస్కి ఇస్తామన్నమాట మనం? మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది చూసినావా, గూడ్స్ తయారు చేసి సేల్ చేసి చూసినావా. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ తయారు చేసి సేల్ చేసే అతనికి అడిషనల్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. వాటర్ బాటిల్ కొని వేరే వాళ్ళ దగ్గర కొని ఇతను సేల్ చేస్తాడు అనుకో, ట్రేడర్ అంటారు కదా, ట్రేడర్ని వేరే వాళ్ళ దగ్గర కొని సేల్ 10 రూపీస్కి కొని 12 రూపీస్కి సేల్ చేస్తాడు అనుకో, అతనికి ట్రేడర్ అంటారు కదా. ట్రేడర్కి ఇది అలౌ చేయరు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ వాటర్ బాటిల్ తయారు చేసి అమ్మిన వాళ్ళకే ఈ బెనిఫిట్ అడిషనల్ డిప్రిసియేషన్. ట్రేడర్ ఉంటారు కదా, వాటర్ బాటిల్ వేరే వాళ్ళ దగ్గర 100 రూపీస్కి కొని 150 కంపేస్తారు ఇచ్చిన ట్రేడర్, తయారు చేయరు వీళ్ళు, వాళ్ళకి ఈ బెనిఫిట్ అలౌ చేయము. అండ్ ఇది ఎవరికి అలౌ, ఏ అసెట్ మీద అలౌ చేస్తాం? ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీ మాత్రమే అలౌ చేస్తాము. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఏ ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి? యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్టికల్. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ గూడ్స్ తయారు చేయడానికి ఇక్కడ ఉంది కదా, హైయర్కి ఇచ్చినాం చూసినావా, ఈ హైయర్కి ఇచ్చినప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయం. ఓన్లీ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 50% రేట్ ఉంది కదా, దీనికి మాత్రమే అలౌ చేస్తాం అనమాట. కంప్యూటర్స్ ఉంది కదా, కంప్యూటర్స్తో మనం గూడ్స్ తయారు చేస్తాం, ఏమన్నా తయారు చేయం కదా, కంప్యూటర్స్ పైన అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయమన్నమాట. నెక్స్ట్ ఏరోప్లేన్స్ తోటి మనం గూడ్స్ తయారు చేస్తామా, ఏరోప్లేన్స్ తోటి మనం గూడ్స్ ఇక్కడ నుంచి అక్కడికి సప్లై చేస్తాం, అంటే తీసుకుపోతాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో గూడ్స్ తయారు చేయడంలో దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ఏరోప్లేన్స్ది? లేదు. కాబట్టి దీనికి కూడా అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయమన్నమాట. ఓన్లీ అడిషనల్ డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీకి అలౌ చేస్తాం. అంటే ఇవన్నీ అసెట్స్. మళ్ళీ అసెట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్లో యూజ్ కావాలి ఆ ప్లాంట్ అండ్ మిషనరీ, అట్లయితే అలౌ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ కోసమో లేదంటే కంప్యూటర్ యూజ్ ఆఫీస్ అడ్మిన్ వర్క్ కోసమో యూజ్ చేసిన దానికోసం ఇవ్వమన్నమాట. గూడ్స్ తయారు చేయడానికి ఉపయోగపడాలి అది ఆ మిషనరీ, దానిపైన అడిషనల్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ అడిషనల్ డిప్రిసియేషన్ ఈజ్ 20% అనమాట. సంవత్సరానికి 20% పర్ యానం.
అడిషనల్ డిప్రిసియేషన్ అలౌడ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో నువ్వు కొన్న ఇయర్ ఉంటుంది చూసిన ఫస్ట్ ఇయర్, ఆ ఫస్ట్ ఇయర్లో మాత్రమే అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేస్తాం అనమాట. జనరల్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ 10% ఇస్తాం. ఈ ఇయర్ కొన్నాం అనుకో బిల్డింగ్, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటూ పోతే 10% ఉంటుంది. కానీ అడిషనల్ డిప్రిసియేషన్ మాత్రం ఓన్లీ ఫస్ట్ ఇయర్లో కొన్నావు చూసినావు నువ్వు బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఆ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఇస్తాం అనమాట 20% ఎక్స్ట్రా అడిషనల్ డిప్రిసియేషన్. తర్వాత ఇవ్వం, ఇంకా ఓన్లీ జనరల్ ఇస్తాం, ఇంకా నెక్స్ట్ 15% ఇస్తుంటాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ యూజ్డ్ ఫర్ లెస్ దెన్ 180 days, సేమ్ కేసు ఇక్కడ 3rd October డేట్స్ గుర్తున్నాయి కదా. ఇప్పుడు అసెట్ కొన్నాం మనం, ఏది ప్లాంట్ అండ్ మిషనరీ, మళ్ళీ ప్లాంట్ అండ్ మిషనరీ బిజినెస్లో యూజ్ చేస్తున్నాం, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్కి. సో అది ఎలిజిబుల్ అయ్యింది దేనికోసం, అడిషనల్ డిప్రిసియేషన్ కోసం. కాకపోతే అసెట్ మనము October 4th కంటే ముందు 3rd October అట్లా కొన్నాం అనుకో, అడిషనల్ డిప్రిసియేషన్ 20% చూసినాం, ఫుల్ అలౌ చేస్తాం, ఫుల్ రేట్ ఆఫ్ అలౌ చేస్తాం. కానీ లెస్ దెన్ 180 days అంటే ఏంది, 4th October తర్వాత కొన్నాం అనుకో ప్లాంట్ అండ్ మిషనరీ, అడిషనల్ డిప్రిసియేషన్ కూడా మనం హాఫే అలౌ చేస్తాం. సో హాఫ్ రేట్ ఈస్ అప్లికేబుల్ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా. అంటే 20%లో హాఫ్ అయితే 10% అలౌ ఇన్ ద కరెంట్ ఇయర్, ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది చూసినావా, అది నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తాం. బ్యాలెన్స్ 10% నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తాం. నేను ఇక్కడ ఇందాక ఏమన్నా ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే అలౌ చేస్తాం 20% అన్నా. కానీ నువ్వు 180 days కన్నా తక్కువ అయింది అనుకో, October 4th తర్వాత కొన్నావు అనుకో నువ్వు, ఏది ఆ సెట్ ప్లాంట్ అండ్ మిషనరీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్టికల్ అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ డిప్రిసియేషన్, దెన్ 10% ఈ ఇయర్లో అలౌ చేస్తాం, 10% నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తాం. కానీ 20% ఎలిజిబుల్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు July 1st 2022 కొన్నావు అనుకో ఆ సెట్ 2022కి, అప్పుడు మనం 20% ఫస్ట్ ఇయర్ని అలౌ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఏం అలౌ చేయమన్నమాట. ఇట్లా హాఫ్ అయినప్పుడే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తాం. ఇక 3rd ఇయర్లో ఏం అలౌ చేయం అడిషనల్ డిప్రిసియేషన్, 10% ఇక్కడ అయిపోయింది, 10% ఇక్కడ అయిపోయింది. ఎప్పుడు లెస్ దెన్ 180 days ఉంటే మాత్రం, మోర్ దెన్ ఉంటే ఫస్ట్ ఇయర్ 20% అలౌ చేస్తాం, 20 అయిపోయింది కదా, లైట్ ఇంకా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడిషనల్ డిప్రిసియేషన్ ఎప్పుడెప్పుడు అలౌ చేయం, ఆల్రెడీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, చూద్దాం ఇప్పుడు. అడిషనల్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ. నువ్వు ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్నావు కదా ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్, అడిషనల్ డిప్రిసియేషన్కి ఎలిజిబుల్ అవుతావు అనమాట. ఎలాంగ్ విత్ జనరల్ డిప్రిసియేషన్ 15% ప్లస్ 20% ఎక్స్ట్రా వస్తుంది నీకు ఏ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో. కానీ నువ్వు అది 20% ఎక్స్ట్రా క్లెయిమ్ చేయాలంటే 15తో పాటు అలాగే 20% క్లెయిమ్ చేయాలంటే నువ్వు అది సెకండ్ హ్యాండ్లో కొనొద్దు, ఫస్ట్ హ్యాండ్లోనే కొనాలి. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద అడిషనల్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ అలౌడ్, అలౌ చేయడంట. ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ఆర్ రెసిడెన్స్. నేను ఇందాకన్నా కదా ప్లాంట్ అండ్ మిషనరీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే యూజ్ చేయాలన్నమాట, అంటే గూడ్స్ తయారు చేయడానికి యూజ్ చేయాలన్నమాట. నువ్వు అది ఆఫీస్లో కానీ రెసిడెన్స్లో పెట్టుకున్నావు అనుకో, నీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వడనమాట. నువ్వు ఫ్యాక్టరీలోనే కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేసినావు అనుకో, నీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడనమాట. నువ్వు ఆఫీస్లో పెట్టినావు అనుకో, ఆఫీస్లో ఎవ్వరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, జస్ట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తారనమాట. సో నువ్వు అక్కడ ఇన్స్టాల్ చేస్తే నీకు అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయరనమాట. నెక్స్ట్ షిప్స్, ఏరోప్లేన్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మోటార్ కార్, బస్సెస్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగపడతాయా, ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగపడతాయా? ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కోసమే యూజ్ అవుతాయి అనమాట. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేయట్లేదు కాబట్టి దీనిపైన అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయము, ఓన్లీ జనరల్ డిప్రిసియేషన్ అలౌ చేస్తాం. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ విచ్ 100% డిడక్షన్ ఇస్ క్లెయిమ్ అంతా 35AD సెక్షన్లో ఏం చెప్పిందంటే కొన్ని కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే ఫస్ట్ ఇయర్లోనే 100% డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిల్డింగ్ ఉన్నావు, 35ADలో నువ్వు ఎలిజిబుల్ అయినావు అనుకో, 100% డిప్రిసియేషన్ 10 lakhs ఉన్నావు, 10 lakhs మనం మైనస్ చేసుకోవచ్చు అనమాట డిప్రిసియేషన్. అట్లాంటి కేసెస్లో ఆల్రెడీ 100% ఇచ్చేసినాం కదా, మళ్ళీ అడిషనల్ డిప్రిసియేషన్ ఎందుకు ఇస్తాం, ఇవ్వం కదా. ఇంకా జనరల్ ఇవ్వరు, అడిషనల్ కూడా ఇవ్వరు అనమాట. సో నువ్వు మొత్తం 100% క్లెయిమ్ చేసుకున్నావు, 100% 10% కాదు, 100% క్లెయిమ్ చేసినప్పుడు నీకు అడిషనల్ రాదు, జనరల్ రాదు. ఈ క్వశ్చన్ ఏంది, అడిషనల్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఆన్ సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అలౌ చేయము. ఆఫీస్లో ఇన్స్టాల్ చేస్తే ఆ ప్లాంట్ అండ్ మిషనరీ అలౌ చేయము. షిప్స్, ఏరోప్లేన్ అన్న ఎయిర్క్రాఫ్ట్ అన్న ఒకటే, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, మోటార్ కార్ అవన్నీ ఉంటాయి కదా, దానిపైన కూడా అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయము. ఇంకోటి అసెట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ విచ్ 100% డిడక్షన్ ఈస్ ఆల్రెడీ క్లెయిమ్డ్ అండర్ సెక్షన్ 35ADలో ఆల్రెడీ 100% మొత్తం మైనస్ చేసేసుకున్నావు, మళ్ళీ 20% అలాగా అడిషనల్ డిప్రిసియేషన్, 15% అలాగా జనరల్ డిప్రిసియేషన్ ఎందుకు అలౌ చేస్తాం, ఆల్రెడీ మొత్తం 100% డిడక్షన్ ఇచ్చేసినాం కదా, డబల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి నువ్వు ప్రాబ్లం చెప్పినా కదా, ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫార్మాట్ క్యాల్కులేషన్ ఆఫ్ WDV ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ ఫార్మాట్ ఫాలో కావాలి, నువ్వు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్మాట్ ఫాలో కావాలి. ఫస్ట్ ఏంటంటే WDV ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే మీకు జూన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి 24లో 1/4/2022 ఈరోజు WDV ఎంత ఉందో అది తీసుకురావాలి, క్వశ్చన్లో ఇస్తాడు ఇది కూడా. నెక్స్ట్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్ అక్వైర్డ్, ఈ సంవత్సరంలో మనం ఉన్నాం అనుకో, 22-23లో
ప్రీవియస్ ఇయర్లో ఏమైనా పర్చేస్ చేసినాం అనుకో, యాడ్ చేయాలి దాన్ని. యాడ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్ అక్వైర్డ్ ఆర్ పర్చేస్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ లెస్ ఏం చేయాలి? అసెట్స్ సోల్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అసెట్స్ సేల్ చేసినా కానీ లేకపోతే డిస్ట్రాయ్ చేసినా కానీ, అంటే ఏమన్నా పాడైపోయిన, మంటలు వచ్చి కాలిపోయినా కానీ అవి మైనస్ చేయాలి. ఏం లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. ఈ సంవత్సరం మేము కొన్నామనుకో అది యాడ్ చేయాలి. ఈ సంవత్సరం మనం సేల్ చేసినాం అనుకో అది మైనస్ చేయాలి. నీకు WDV వస్తుంది, క్లోజింగ్ WDV వస్తుంది అనమాట. ఏ రోజు WDV ఆన్ 31st WDV వస్తుంది, డేట్లు కాదు, జనరల్ WDV వస్తుంది కదా. దానిపైన డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ అట్ స్పెసిఫైడ్ రేట్. స్పెసిఫైడ్ రేట్ అంటే బిల్డింగ్కి 10%, కంప్యూటర్కి 40%, ఏరోప్లేన్స్కి 40%. అది ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు నువ్వు గుర్తుపెట్టుకొని మైనస్ చేయాలన్నమాట. అది క్వశ్చన్లో ఇవ్వడు, నువ్వే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది మైనస్ చేస్తే నీకు ఏమొస్తుంది? క్లోజింగ్ WDV వస్తుంది అనమాట. క్లోజింగ్ WDV అంటే 1/4/2022 కదా, ఆన్ 31st March 2023 రోజు వచ్చిన బ్యాలెన్స్ వస్తుంది. నేను ఇందాక మర్చిపోయి ఇక్కడ చెప్తున్నాను, ఇది కాదు. సో ఇవన్నీ ఫస్ట్ ఓపెనింగ్ బ్లాక్ తీసుకోవాలి, దానికి ఏమైనా కొంటే యాడ్ చేయాలి, ఏమైనా సేల్ చేసి మైనస్ చేయాలి, WDV వస్తుంది. దానిపైన డిప్రిసియేషన్ మైనస్ చేసినాక నీకు క్లోజింగ్ WDV వస్తుంది అనమాట. ఓకే, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ WDV సేమ్ ఇది అవుతుంది అనమాట. ఇట్లా అవుతుంది, ఓపెనింగ్ WDV అవుతుంది. కానీ ఇది ఒకటే బ్లాక్కి చేస్తాం, ప్రతి బ్లాక్కి చేయాల్సిన ఐటమ్ అనమాట ఇది. ఓకే, ఒక క్వశ్చన్ చూపిస్తాం మీకు, వీలైతే క్వశ్చన్ చూసుకోండి. ఇది మంచి క్వశ్చన్ అనమాట. మిస్టర్ ఎక్స్ ఏ ప్రొప్రైటర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? గూడ్స్ తయారు చేస్తాడంట. అంటే అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుందా రాదా? కంపల్సరీ వస్తుంది అనమాట. అడిషనల్ డిప్రిసియేషన్ ఇతనికి వస్తుంది అనమాట. ఎప్పుడు? ప్లాంట్ అండ్ మిషనరీ కొంటే మాత్రమే. బిల్డింగ్స్ ఫర్నిచర్ పైన రాదనమాట. ప్లాంట్ అండ్ మిషనరీ ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్స్. ఓపెనింగ్ WDV ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 30 lakhs ఉంది. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేస్డ్ అండ్ పుట్ టు యూస్ ఆన్ 8/6/2022. ఇది లెస్ దెన్ 180 days, మోర్ దెన్ 180 days? మీరు చెప్పండి ఒకసారి. నేనేమన్నా October 3rd వరకు అసెట్ మనం యూజ్ చేస్తే మనకి ఫుల్ డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. ఇది October 3rd కంటే ముందే కదా, October 3, 2022 కన్నా ఫ్రంటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఇంత లోపు నువ్వు అసలు కొన్నావు అనుకో, నీకు ఫుల్ రేట్ వస్తుంది, ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనకేముంది? 8/6/2022. 6/8 అంటే 8/6 అంటే June 8th అనమాట. June 8th October 3rd కంటే ముందే కదా. సో ఫుల్ రేట్ వస్తుంది అనమాట డిప్రిసియేషన్ దీనిపైన. నెక్స్ట్ ఏముంది? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్ అని పర్చేజ్ అని ఒకటే, అండ్ పుట్ టు యూజ్ ఆన్ 15th December 2022. 15th December అక్టోబర్ కంటే ముందా? 3rd October ముందా? కాదు, చూడండి కావాలి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 4th October వస్తుంది అనమాట. ఆన్ ఆఫ్టర్ 4th October అంటే ఇది లెస్ దెన్ 180 days యూజ్ చేసినాం అనమాట. సో హాఫ్ రేట్ వస్తుంది. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ పైన ఫస్ట్ రోజు నుంచి ఉంది కాబట్టి 1/4 నుంచి ఉంది కాబట్టి ఫుల్ రేట్ వస్తుంది. ఇది మోర్ దెన్ 180 days యూజ్ చేసినాం కాబట్టి ఫుల్ రేట్ డిప్రిసియేషన్ వస్తుంది. ఇది లెస్ దెన్ 180 కాబట్టి హాఫ్ రేటే వస్తుంది అనమాట. హాఫ్ రేటే వస్తుంది. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు అనమాట. కాకపోతే మనం చెప్పిండా కంప్యూటర్ లాంటిది ఏమైనా చెప్పిండా 40% అట్లా అనుకోవడానికి జనరల్ ప్లాంట్ అండ్ మిషనరీ అని చెప్పిండు అంతే. డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ ఇవ్వకపోతే మనం ఏమనుకోవాలి? జనరల్ రేట్ అనుకోవాలా లేదా? డీటెయిల్స్ ఇవ్వకపోతే జనరల్ రేట్ తీసుకోమని చెప్పినా 15% తీసుకోవాలని చెప్పినా కదా. డీటెయిల్స్ ఇవ్వకపోతే జనరల్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమనుకోవాలి మనం? 15%. ఆడగానక ఒకవేళ హైయర్ పర్చేస్ బిజినెస్ కానీ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అని చెప్పి అనుకో, అప్పుడు మనం 40 కానీ 30 కానీ తీసుకున్నాం అనమాట. ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు అంతే. హెడ్డింగ్లో ప్లాంట్ అండ్ మిషనరీ అన్నాడు అనమాట. కానీ డీటెయిల్స్ ఇవ్వాలి అనమాట. అప్పుడు మనం ఏమనుకోవాలి? జనరల్ రేట్ 15% ఉంది కదా, అదే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీకు ఇప్పుడు అర్థమైంది, ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఫస్ట్ రోజు నుంచి ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఒకటేమో October 3rd కంటే ముందు కొన్నాము, సో ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. 15%కి టోటల్ 15% క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటేమో లెస్ దెన్ 180 days అంటే October 4th తర్వాత కొన్నాం మనం, అంటే హాఫ్ రేట్. అంటే 15%లో హాఫ్ రేట్ ఎంత? 7.5% వస్తుంది మనకి. నెక్స్ట్ 4th వన్, కంప్యూటర్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్లో ఇన్స్టాల్ చేస్తే అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆఫీస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. సార్ కంప్యూటర్ ఫస్ట్ ఆల్ ప్లాంట్ అండ్ మిషనరీయా కాదా? కంప్యూటర్ ప్లాంట్ అండ్ మిషనరీయా కాదా? చెప్పండి మీరు. కంప్యూటర్ కూడా ప్లాంట్ అండ్ మిషనరీయే. ప్లాంట్ అండ్ మిషనరీ కంప్యూటర్ కూడా. ప్లాంట్ అండ్ మిషనరీ పైన మనకు అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే. ఆఫీస్లో ఇన్స్టాల్ చేసినాం అనుకో, ఆఫీస్ వర్క్ కోసం చేస్తే నీకు ఇవ్వడం అనమాట అడిషనల్ డిప్రిసియేషన్. కానీ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది కదా, ఇది చెప్పిండా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ అని చెప్పి చెప్పలేదు కదా. మనం ఏమనుకోవాలి అప్పుడు? మ్యానుఫ్యాక్చరింగ్ అని అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి సార్ అంటే, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని అనుకుంటాం మనం. ఓకే,
మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కోసమే అనుకుంటాం అనమాట. సో అడిషనల్ డిప్రిసియేషన్ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ పైన వస్తుంది, కానీ కంప్యూటర్ పైన రాదనమాట అడిషనల్ డిప్రిసియేషన్. కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. అజ్యూమ్ ఆల్ ద అసెట్స్ ఫర్ పర్చేజ్ బై అకౌంట్ పేయి చెక్ ఇచ్చి కొన్నాం అనమాట అన్న అసెట్స్. ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తా, మీకు అన్నీ చెప్తా, అన్నీ చెప్పుకుని సాల్వ్ చేస్తా, అందుకే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇనేజ్ చేయండి. ఇది క్వశ్చన్, ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒకసారి. బ్లాక్ ఆఫ్ అసెట్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ విత్ సిమిలర్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇప్పుడు ఈయనలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి మొత్తం? ఒకటి ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, ఒకటి కంప్యూటర్ ఉందన్నమాట. ఈ రెండు అసెట్స్ పైన డిప్రిసియేషన్ రేట్ ఉంది కదా, సేమా? కాదు, సేమ్ కాదనమాట. కంప్యూటర్ పైన 40% ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ 15% అనమాట. అంటే ఇవి ఏంటిది? సిమిలర్ రేట్ అయితే మనం క్లబ్ చేస్తాం కదా, సిమిలర్ రేట్ అయితే, కానీ ఇక్కడ రెండు రేట్లు ఉన్నాయి. సో మనం క్లబ్ చేయలేము ఈ రెండు అసెట్స్ని, అలాగ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. రెండు అసెట్స్కి అలాగ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా చేయాలో నేను చూపిస్తాను క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ మనము ఈ ఫార్మాట్లో ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకోవాలి. ఫస్ట్ రోజు ఏమైనా కొంటే యాడ్ చేయాలి, సేల్ చేస్తే లెస్ చేయాలి, ఈ డబ్ల్యూడివి వస్తుంది, దానిపైన డిప్రిసియేషన్ రేటు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎంత ఉంది ఇక్కడ రాద్దాం, హెడ్డింగ్ రాద్దాం, నీట్గా చేద్దాం, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రైటింగ్. ఒక రూపీస్ కాలం కొట్టండి చాలు, ఒకటి. కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ, కంప్యూటర్ కాదు, ప్లాంట్ అండ్ మిషనరీ బ్లాక్ క్యారీయింగ్ 15% rate for assessment year 23-24 assessment 23-24 ఇది హెడ్డింగ్. కంపిటీషన్ డిప్రిసియేషన్ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ బ్లాక్ క్యారీయింగ్ 15% రేట్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 23-24. అవునా కదా? కంప్యూటర్కి ఎంత రేటు? 40%. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఉంది కదా, ఓపెనింగ్ డబ్ల్యూడివిని రాసుకోవాలి. ఓపెనింగ్ ఎంత ఉంది? ఓపెనింగ్ డబ్ల్యూడివి ఇక్కడ రాయండి. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎంత? 30 lakhs. నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, షార్ట్కట్లో రాసిన న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్ మొత్తం రాయాలి. ఇది మీరు పర్చేజ్డ్ అని ఇచ్చిన క్వశ్చన్లో పర్చేజ్డ్ ఎంత కొన్నావు? 20 lakhsకి కొన్నావు. 20 lakhs మిషనరీ కొన్నావు. ఏ రోజు కొన్నావు? 8th రోజు, ఆన్ 8/6/22. నెక్స్ట్ మళ్ళీ యాడే, ఇది అక్వైర్డ్, సేల్ కాదు, యాడ్. సేల్ లేదు క్వశ్చన్లో, సేల్ ఇస్తే మైనస్ చేస్తుండే, సేల్ లేదు క్వశ్చన్లో, రెండు యాడే ఉంది, అక్వైర్డ్ అన్న పర్చేజ్డ్ అన్న ఒకటే. నెక్స్ట్ ఏంది? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, న్యూ అన్నాడు, సెకండ్ హ్యాండ్ అనలే, న్యూ అన్నాడు, చూడండి గుర్తుపెట్టుకోండి. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్ ఆన్ 15/12/22. ఇదెంత? ఇది ఒక 8 lakhs ఉంది. మొత్తం ప్లస్ చేస్తే 30 + 20 58 lakhs అయింది. ఏంటిది? ఏమంటారు దీన్ని? డబ్ల్యూడివి అంటారు. దీంట్లోకి మైనస్ డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ రేట్ ఎంత? 15% రేట్ అనమాట. 15% రేట్. 15% అయినా కాదు ప్లాంట్ అండ్ మిషనరీ పైన 15%. ఎందుకంటే మనకు ఎవరు చెప్పింది? క్వశ్చన్లో చెప్పారు. ఎవరన్నా క్వశ్చన్లో చెప్పలే, ఎవరు చూడండి కావాలంటే, మనకే తెలుసు, మనం చదువుకున్నాం కదా. ప్లాంట్ అండ్ మిషనరీ జనరల్ రేట్ ఎంత? 15% అని చదువుకున్నాం కదా, మనకు తెలుసు అనమాట 15%. కానీ ఫస్ట్ 2 అసెట్స్ పైన 15% వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ <180 days కాబట్టి దీనిపైన 15% రాదు, హాఫ్ వస్తుంది. అందులో హాఫ్ అంటే ఎంత? 7.5 వస్తుంది. సో 15% ఉంది కదా, 15% ఎంత దీనిపైన చేస్తుంటే బ్రాకెట్లో రాస్తున్నా, 30 lakhs + 20 lakhs. ఈ రెండింటిపైనే వస్తుంది, దీనిపైన రాదు. ఇంటూ 15% ఎంత వస్తుంది? 50 lakhs పైన 15% అయితే 15 × 75 అంటే 7,50,000 వస్తుంది. 7.5 lakh డిప్రిసియేషన్ వస్తుంది. నెక్స్ట్ దీనిపైన హాఫ్ వస్తుంది కదా, ఈ లాస్ట్ అసెట్ పైన, ఈ రెండు అసెట్ పైన చేసేసిన 50 lakhs పైన 15% చేసేసిన. మళ్ళీ ఈ థర్డ్ అసెట్ పైన కూడా చేయాలి కదా, మైనస్ డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 7.5% ఆన్ 8 lakhs. 8 lakhs పైన 7.5% చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 8 lakhs ఇంటూ 7.5% 60,000 వచ్చింది. 60,000. ఈ రెండు ఏంటివి? జనరల్ డిప్రిసియేషన్. ఇవన్నీ ఇక్కడ హెడ్డింగ్ రాస్తున్నా, జనరల్ డిప్రిసియేషన్ ఎంత? జనరల్ డిప్రిసియేషన్ 7.5 lakhs ఒకటి, 60,000 ఒకటి అనమాట. ఇవి జనరల్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం మనం అడిషనల్ డిప్రిసియేషన్. కూడా చేద్దాం. అడిషనల్ డిప్రిసియేషన్
ఏ అసెట్ పైన వస్తుంది? ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీ పైన వస్తుంది అనమాట. ప్లాంట్ అండ్ మిషనరీ పైన. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఏదై ఉండాలి? ప్రీవియస్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అనే వస్తుంది కొన్ని అసెట్. ఇది ఓపెన్ డబ్ల్యూడిబి కదా, దీనిపైన రాదు, ఇది పాతది అసెట్. అడిషనల్ డిప్రిషియేషన్ కావాలంటే చూపిస్తాను మీకు. అడిషనల్ డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్. అది కూడా ఏది? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటే మాత్రమే అలౌ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇయర్ అని అలౌ చేస్తాం. అంటే ఇది ఫస్ట్ ఇయర్ అయితే దేనికి ఫస్ట్ ఇయర్? ఈ రెండింటికి ఫస్ట్ ఇయరే కదా, ఈ రెండింటికి ఫస్ట్ ఇయర్. కాకపోతే ఇది 180 days కన్నా ఎక్కువ యూజ్ చేసినా కూడా 20% వస్తుంది అనమాట అడిషనల్ డిప్రిషియేషన్. 20% ఇస్తారు మొత్తం. ఇది మాత్రం లెస్ దెన్ 180 days కాబట్టి ఓన్లీ 10%. అడిషనల్ డిప్రిషియేషన్ రేటు 15% తోటి కంపేర్ చేయొద్దు మనం. దానికి అలాగే రేట్ ఇచ్చారు 20% అడిషనల్కి. అడిషనల్ డిప్రిషియేషన్ ఫుల్ ఇయర్ మనం 180 days కన్నా ఎక్కువ యూజ్ చేస్తే 20% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 180 days కన్నా తక్కువ యూజ్ చేస్తే 10% క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అడిషనల్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ ఆన్ ఏ రోజు? 8/6/22 ఉంది కదా, ఇది మాత్రం ఏం రాయాలి? 20 lakhs ఇంటూ 20%, 2 to 4 అంటే 4 lakhs వస్తుంది. 4 lakhs. నెక్స్ట్ మైనస్ అడిషనల్ డిప్రిసియేషన్ పైన రాసినాం కదా ఆల్రెడీ. ఓకే. ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ ఆన్, ఇది సెకండ్ వన్, 15/12/22 కదా, ఇది లెస్ దెన్ 180 days కాబట్టి దీనిపైన ఫుల్ రేట్ రాదు, 20% రాదు, ఓన్లీ హాఫ్ వస్తుంది. 8 lakhs ఇంటూ 10% అంటే 80,000 వస్తుంది. సో ఇవి రెండు 4,80,000 ఏమో అడిషనల్ డిప్రిసియేషను, 7,50,000 8,10,000 ఏమో నార్మల్ డిప్రిసియేషన్. చేసినాక వచ్చిన ఆన్సరే డబ్ల్యూడిబి ఆన్ 31st March 2023 ఎంత వస్తుంది? అమౌంట్ మైనస్ 58 lakhs మైనస్ 58 lakhs మైనస్ 7,50,000 మైనస్ 60,000 మైనస్ 4,80,000 చేస్తే 45,10,000. చలో ఇప్పుడు మనకి 2 అసెట్స్ ఉండే, ప్లాంట్ అండ్ మిషనరీ అయిపోయింది. కంప్యూటర్ చూద్దాం. కంప్యూటర్ ఎప్పుడు కొన్నాం మనం? కంప్యూటర్ ఆన్ 2nd Jan 2023 అంటే లెస్ దెన్ 180 days అనమాట. అక్టోబర్ తర్వాతనే కొన్నాం కదా, అక్టోబర్ 22 తర్వాతనే కొన్నాం కదా. సో లెస్ దెన్ 180 days కాబట్టి దీనిపైన డిప్రిసియేషన్ 40కి 40% రాదు కంప్యూటర్ పైన. ఇక్కడ రాసిన 40% ఓన్లీ 20% వస్తుంది, 20% వస్తుంది. సో కంప్యూటర్ పర్చేస్డ్ ఎంత? 3 lakhs. ఇలా అడిషన్స్ ఏం లేవు కదా, సో అంతే అనమాట. అడిషన్స్ ఏమైనా యాడ్ చేయం. డిప్రిసియేషన్ ఎంత? జనరల్ డిప్రిసియేషన్ 60,000. సో 2,40,000 డబ్ల్యూడిబి ఆన్ 31st March 2023 అనమాట. సార్ అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేయరన్నమాట కంప్యూటర్ పైన, ఎందుకంటే ఇది ఆఫీస్లో ఇన్స్టాల్ చేసారు. మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తేనే అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేస్తాం అనమాట. సో ఈ క్వశ్చన్ ఫినిష్ అయిపోయింది. ఈ క్వశ్చన్ ఏంటి? కంప్యూటర్ పైన డిప్రిసియేషన్ ఎంత? 60,000. ప్లాంట్ అండ్ మిషనరీ పైన జనరల్ డిప్రిసియేషన్ ఎంత? 8,10,000. అడిషనల్ ఎంత? 4,80,000 అనమాట. ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే అస్సలు దీనిపైన టైమే వేస్ట్ చేయొద్దు మీరు, ఎందుకంటే ఎగ్జామ్ రోజు మీకు చాలా టైం తక్కువ ఉంటుంది. ఈ క్వశ్చన్ అసలు అడగనే ఎగ్జామ్లో, ఎప్పుడు అడగలేదు ఇప్పటివరకు. 10 years నుంచి ఎప్పుడు అడగలేదు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఓన్లీ మీకు ఈ బ్లాక్ ఆఫ్ అసెట్ ఉంది కదా, బ్లాక్ ఆఫ్ అసెట్, ఈ బ్లాక్ ఆఫ్ అసెటే అడిగిండు 10 years నుంచి. ఈ బ్లాక్ ఆఫ్ అసెట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది నేర్చుకోండి చాలు. ఇన్ కేస్ ప్రాబ్లం చేయాలనుకుంటే నాలెడ్జ్ కోసం చెప్పినది చూసుకోండి. ప్రాబ్లం టైం ఉంటేనే చూసుకోండి, లేకపోతే చూసుకోకండి. ఏం లేదు, అసెట్ తీసుకున్న సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ది, అడిషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసిన, జనరల్ డిప్రిసియేషన్ 15% రేట్ కదా అలౌ చేసిన, ఇది లెస్ దెన్ 180 days కాబట్టి ఇక్కడ రాయాలి. లెస్ దెన్ 180 days యూజ్ చేసిన కాబట్టి హాఫ్ రేటే వస్తుంది. అడిషనల్ కూడా సేమ్, ఇదేమో మోర్ దెన్ 180 కాబట్టి ఫుల్ రేట్ ఇచ్చిన, దీనికి ఇది లెస్ దెన్ 180 కాబట్టి హాఫ్ రేట్ ఇచ్చిన అనమాట. అంతే. ఇది డిప్రిసియేషన్ యొక్క ప్రాబ్లం. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.